హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విరజాజులు అయితే బాగా విడిచినాయండి. విరజాజులు అయితే కోస్తున్నాను, ఎందుకంటే మా పెద్ద పాప పుట్టినరోజు అండి. పువ్వులు అయితే నేను మ్యాక్సిమం బయట అయితే కొనండి, ఎందుకంటే మన పెరట్లోనే కనకాంబరాలు, విరజాజులు పువ్వులు ఉంటాయి. డైలీ కోసుకుంటే రోజుకి 2 మూరల పువ్వులు అవుతాయి. మా పిల్లలిద్దరికీ నాకు కూడా పువ్వులు కోసుకుంటే సరిపోతాయి. కనకాంబరాలు ఇవి కలిపి 3 మూరలు అవుతాయండి. అందుకని 2 రోజుల్లో పుట్టినరోజు ఉందనగా ముందే కోసాను. ముందే కోసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. కొంచెం ఎక్కువ అవుతాయి కదా అప్పటికి అని. అలాగే ఇవి మొదటి రోజు అయితే కోయలేదండి. చూసారా, చెట్టుని అక్కడక్కడ విడిచిపోయిన పువ్వులు కనిపిస్తున్నాయి కదా. పువ్వులు అయితే వేయనియండి. అలాగే కనకాంబరాలు కూడా కోసానండి. కింద కనకాంబరం మొక్కలు ఉన్నాయి, అవి ఇవి కోసాను. అలాగే వరుసను 3 రోజులు కోసి డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. మూడు రోజుల నుంచి కోసిన పువ్వులు అయితే ఇవ్వండి. ఇవైతే ఈరోజు బయట మడత మంచం వేసుకుని టేబుల్ పైన పెట్టుకుని చల్లగా గాలేస్తుంటే విరజాజులు కనకాంబరాలు కలిపి మాల కడుతున్నాము. ఫస్ట్ కనకాంబరాలు విరజాజులు కలిపి పెట్టాను, ఇంకా అదైతే చూపించలేదు. ఇంకా తర్వాత విరజాజులు ఒకటే కడదాం ఒక దండని, విరజాజులు ఒకటే కలిపి ప్రత్యేకించి ఒక దండ కట్టానండి మాల. మన పెరట్లోనే ఇన్ని పూలు ఎడుతుంటే ఇంకా బయట నుంచి ఎందుకు కొనుక్కుంటాం చెప్పండి. ఇదిగోండి విరజాజుల దండ అయితే ఇవి. ఇంకా కట్టలేని పువ్వులు కనకాంబరాలు కూడా ఉన్నాయండి, అవైతే ఇంకా కట్టలేదు. కట్టిన మాల మట్టికి మీకు చూపిస్తున్నాను. ఇవి తాజా పువ్వులు. మనం కొనుక్కున్న అయితే అటు రెండు పువ్వులు వేసి మాల కడతారు. నేనైతే ఎప్పుడు మాల కట్టినా అటు 3 ఇటు 3 పువ్వులు వేసి మాల కడతానండి. మాల అనేది గుజ్జుగా బంతిలాగా వస్తుంది గుండ్రంగానే. అలాగే మీషో యాప్లో అయితే పిల్లలు డ్రెస్ తీసుకున్నారండి, వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. చూసేయండి, మరి ప్యాకింగ్ అయితే వచ్చింది పార్సల్. మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తాను. నేను 2 బుక్ చేస్తే ఒకటి వచ్చింది ఏంటని ఒక క్షణం అవాక్ అయ్యాను అనమాట. ఒక ప్యాకింగ్లోనే 2 వచ్చేసినాయి. పుట్టినరోజు అని చెప్పాను కదా మా పెద్ద పాపదే, అందుకని గౌన్లు అయితే ఫ్రాకులు అయితే బుక్ చేసుకున్నారు. ఫ్రాకులు కూడా మనకి తగ్గ కాస్ట్లోనే తక్కువకే వచ్చినాయండి, పెద్ద రేట్ ఏమీ కాదు. నేను పదే చెప్తున్నాను, మీషో యాప్లో రేట్లు చాలా తక్కువగా ఉంటాయి, డ్రెస్సులు కూడా బాగుంటాయండి. నేను మీషో యాప్ వచ్చిన తర్వాత బయట తీసుకునేది బాగా తక్కువ. ఇదైతే మా చిన్న పాప ఫ్రాక్ అండి. ఇది మోడల్ థ్రెడ్ కూడా ఇచ్చారండి, నడానికి కట్టుకోవడానికి వడ్డానం లాగా ఉంది. అది చాలా బాగుంది. అనుకుంటే థ్రెడ్ కూడా ఇచ్చారు. కాస్ట్ కూడా చాలా తక్కువ అండి మీషో యాప్ అయితే. నేను మీషో యాప్ తెలిసిన కాడి నుంచి మినిమం నేను మ్యాక్సిమం మీషో యాప్లోనే తీసుకుంటున్నానండి అన్నీ కూడా. అదే ఇంట్లో ఇప్పుడు యూట్యూబ్లో కూడా చూస్తున్నాను, 3 ఆడపిల్లలు 4 ఆడపిల్లలు 2 ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి బెస్ట్ యాప్ ఏదైనా ఉందంటే అది మీషో యాపే. నాకు 2 ఆడపిల్లలు కాబట్టి నేను ఏది కావాల్సిన మీషో యాప్లోనే తీసుకుంటాను. అనుకూలమైన ధరల్లో మంచి బాగుంటాయండి. అసలు మేము పెట్టిన కాస్ట్లకి తక్కువకి 2 డ్రెస్సులు వచ్చినాయి అంటే నేనే అవాక్ అయ్యాను నిజంగానే. ఇప్పుడు ప్యాకింగ్ తీసి చూపించేది ఏంటంటే మా పెద్ద పాప గౌన్ అండి. సేమ్ ఒకటే కలరు, కానీ దాని మీద ఫ్లవర్స్ వేరు. మా చిన్న పాప డ్రెస్ ఏమో ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి డ్రెస్ మీద, మా పెద్ద పాపదేమో బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి. 2 డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి.
మీకు కూడా నచ్చినాయని అనుకుంటున్నాను. మాకైతే బాగా నచ్చినాయండి డ్రెస్లో. అలాగే రెండు కూడా ఒకసారి చూసేయండి. రెండు డ్రెస్సులో పెట్టి చూపిస్తాను. దీనికి మనకి లూజ్ అయితే నడానికి కట్టుకోవడానికి చిన్న తాళ్ళు లాంటి థ్రెడ్ కూడా ఇచ్చారండి. ఇదిగోండి, బ్లూ కలర్ డ్రెస్ ఏమో మా పెద్ద పాపది, ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఏమో మా చిన్న పాపదండి. వర్క్ కూడా వచ్చిందండి. మీకు ఎవరికైనా ఈ డ్రెస్సులు నచ్చినట్టయితే లింక్ అని కామెంట్ చేస్తే లింక్ పంపిస్తాను. మా పాప అయితే ఇప్పుడే లేచిందండి, పెద్ద పాప. ఆ డ్రెస్కి అయితే పుట్టినరోజు అని చెప్పాను కదా, ఆ డ్రెస్కి అయితే పసుపు అంటిస్తున్నాను. నేను మా ఇంట్లో ఏ కొత్త డ్రెస్కైనా నా అయినా మా ఆయన అయినా పిల్లలకి అయినా ఇలా కొంచెం పసుపు ఉంటే పసుపు, లేదంటే గంధం కూడా కొంచెం తడిపి అంటించడం నాకు అలవాటండి. అలాగే సేమియా అయితే కాస్తున్నానండి. సేమియా అయితే ముక్కుట్లు వేసుకుని దోరగా వేయించుకున్నాను. సేమియా వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. సేమియా అయితే ఎగిపోయినాయండి. కొంచెం చల్లారి పెట్టుకున్నాను పళ్ళెంలో వేసి. అలాగే పాలు కూడా ముందుగానే కాసి చల్లారి పెట్టాను. ఇప్పుడు అదే పాలు మేగడతో పాటు సేమియా వండుతాకి కాస్తున్నానండి దవరాలో పోసి. ఈ లోపల ఆర్గానిక్ బెల్లం అనేది, నేనైతే షుగర్ వేయట్లేదండి, ఈసారి బెల్లం వేసి సేమియా కద్దామని. బెల్లం అయితే ఆర్గానిక్ బెల్లం అండి ఇది. బెల్లం అయితే భలే మెరుస్తుంది, చాలా బాగుంది. మా వారైతే తీసుకొచ్చారు. మళ్ళీ సేమియాలు వేస్తే కరుగుతుందో కరగదో అనేసి చుత్తు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కూడా కొట్టానండి. అలాగే మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో పూర్తిగా చూసి వీడియోకి చిన్న లైక్ చేయండి. ఇక్కడైతే పాలు అయితే కాగిపోయినాయి. నేను వేపి పక్కనకి తీసుకున్న సేమియాలు కూడా వేసుకుంటున్నాను పాలల్లో. సింపుల్గా ఇలా అయితే కానిచ్చేసామండి పుట్టినరోజు. మీషో యాప్లో 2 గౌన్లు బుక్ చేశాను. చిన్న పాప ఒకటి, పెద్ద పాప ఒకటి. కొంచెం సేమియా కాసాను. సేమియా అయితే ఉడికిపోయిందండి. ఇందులో ఇంతకే డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పును ఎండు కిస్మిస్ ప్యాకెట్ ఎక్కడ పెట్టేశాను కనపడలేదు. అందుకని ఇంకా ఉత్తినే ఇలాగే వండేసాను. ఆర్గానిక్ బెల్లం కూడా మెత్తగా కొట్టి పొడి చేసుకున్నది ఇప్పుడు సేమియాలో వేసుకుంటున్నానండి. మరి కొంచెం వేసాను. కొంచెం థిక్గా ఉన్నట్టుంది కదా, కొంచెం షుగర్ అయితే పాలైతే పోసాను. పాలైతే పోసుకున్నాను. మీరు ఇంకొంచెం చిక్కగా ఉంటే కనుక కాసి చల్లార్చిన పాలు అనేది మనం వేసుకుని కలుపుకోవచ్చు, ఎప్పుడైనా పర్వాలేదు. కొంచెం యాలకులు పొడేసానండి లాస్ట్లో. డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ అయితే ఎక్కడ పెట్టేశానో నాకు కనిపించలేదు.
ఇప్పుడు గిన్నెలోకి తీసుకుంటాను. నా పెద్ద కూతురు అయితే ఈ లోపల లేచింది. దొరగారు స్నానానికి వెళ్ళారు. అమ్మగారు స్నానానికి వెళ్ళి రాగానే సేమియా అయితే రెడీ అయింది. ఇప్పుడు మనకి ఇలా చిక్కగా ఉంది కదా, ఇంకొంచెం పాలు పడితే మీరు పోసుకునే వాళ్ళు కాచి చల్లార్చిన పాలు అయితే పోసుకోవచ్చండి, ఏం కాదు. కొంచెం లూజ్గా తింటారు కదా వాళ్ళైతే కొంచెం కాసి చల్లార్చిన పాలు అయితే వేసుకోండి. దొరగారు వచ్చేసారు. దొరగారికి అయితే పెట్టాను. మా పెద్ద పాప అండి, అమ్మగారు పుట్టినరోజు ఈరోజు. అలాగే నేను పూలు మాల కట్టినాను కదా, ఆ పూలు అయితే చూడండి నేనైతే ఇలా పెట్టాను. ఇలా పెట్టుకోవడం బాగుంటాయి. చక్కగా పూలు ఒక మూర పెట్టుకున్న ఎదరికి కనపడతాయని పెడితే ఇలా నచ్చలేదంట అమ్మగారులకి, తీసేయమన్నారు. చూడండి మీరే చూడండి, నచ్చలేదా? నాకైతే నచ్చిందండి. నేను ఇప్పుడు డబ్బింగ్ చెప్తామన్నా కోళ్ళత్తమో కుక్కలత్తమో ఏదో సౌండ్. ఇదిగోండి ఇలా పెడితే నచ్చలేదంట దొరగారులకి. నచ్చలేదమ్మా తీసేయి అన్నారు. ఇంకో ఇలా కావాలంట. సరే వాళ్ళ ఇష్టమని అలాగే పెట్టేశాను. ఇప్పుడైతే చికెన్ తీసుకొచ్చారండి మా ఊరు. ఈ కర్రీ ఎలా వండిననేది తయారీ విధానం చూసేయండి. కొంచెమే తీసుకురమ్మన్నాను, 1/2 కేజీ చికెన్ మాత్రమే తీసుకొచ్చారు. ఇప్పుడు కర్రీ ఎలా వండినో చూపిస్తాను. మూకుడు పొయ్యి మీద పెట్టాను, తగినంత ఆయిల్ పోసాను. చెక్క, లవంగం, యాలకు ఒకటి వేసానండి. అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మీరు చూసిన వాళ్ళు వీడియోకి ఒక లైక్ చేయొచ్చు కదా. తగినంత కళ్ళుప్పు వేసుకున్నానండి. మాకు ఎదర రోడ్డు పోతున్నారనమాట. ఆ రోడ్డు ఊరు అనేది లాగేస్తుంది, వీడియో అనేది లాక్కుంటుంది. ఎలా ఉన్నా అప్పు సొప్పు కనీసం స్పీకర్ తీసుకోవాలబ్బా ఫస్ట్. నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది స్పీకర్ లేక. డబ్బింగ్ చెప్పుకోవడానికి వీడియో రెడీగా ఉన్నా డబ్బింగ్ చెప్పుకోవడానికి కుదరట్లేదు, ఏదో డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. పొద్దున్నుంచి వీడియో పెడదామని ఎన్నిసార్లు ఆన్ చేశాను, ఏదో డిస్టర్బెన్స్ ఆపేసాను. లాస్ట్లో అన్నీ ఆగినాయి కదా అని డబ్బింగ్ చెప్తుంటే ఇప్పుడు మళ్ళీ ఊరు. అలాగే ముందుగానే నేను మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి చికెను. కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టాను. అదైతే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుంటున్నాను. అల్లము, వెల్లుల్లిపాయ కచ్చబిచ్చ దంచుకున్నానండి. ఇప్పుడు తగినంత కారం కూడా వేసుకుంటున్నాను. కారం చూసారా, రగదీసేస్తుంది కలర్ అయితే. నా వీడియోలో ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తే ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. స్పీకర్ అయితే తొందరలోనే తీసుకుంటాను. తగినంత వాటర్ కూడా పోసానండి.
కారం వేసి ఒక్కసారి జస్ట్ కలుపుకొని తగినంత కారం వేసి అంతే. మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకుని అరగంట వదిలేసానండి సిమ్లో పెట్టి. అరగంట తర్వాత గరం మసాలా అయితే వేసుకున్నానండి. అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకున్నాను. గరం మసాలా చికెన్ మసాలా వేసి కలిపేసి ఉప్పు చూసాను. మళ్ళీ అరగంట తర్వాత కర్రీ అయితే అయిపోయిందండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. మీరైతే చూసిన వాళ్ళు వెళ్ళిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే సాయంత్రం మా వారైతే పిల్లలిద్దరికి చెరుకు చిన్న చిన్న కేకులు తీసుకొచ్చారు. ఇది కూల్ కేకులు అనమాట. మా ఇంట్లో మేము ఎక్కువ శాతం తింటే కూల్ కేకే తెచ్చుకుంటాం అనమాట. అది ఒక కేకు కేజీ కేక్ అయినా, అర కేజీ కేక్ అయినా, పావు కేజీ కేక్ అయినా, లాస్ట్ కేక్ పీసులైనా కూల్ కేక్ తప్పితే మామూలు కేక్ తినేది బాగా తక్కువ. పిల్లలు తెమ్మంటే వస్తా ఆయన నైట్ 3 కేకులు తీసుకొచ్చారు. అంటే పాప పుట్టినరోజు అంటున్నావు, కేక్ కట్ చేయలేదని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మా అత్తయ్య గారికి కొంచెం హెల్త్ పరంగా కొంచెం ఆవిడకి నీరసంగా ఉంటున్నారండి. అందుకని ఏం చేయలేదు. లేకపోతే 1 కేజీ కేక్ అన్నా తెప్పించి మా ఫ్యామిలీ మట్టికి మేము కట్ చేద్దాం. కానీ ఇంకా ఎందుకులే, పిల్లలు ఏదో పుట్టినరోజు పూట పిల్లల్ని ఉసురు పెట్టలేం కదా అని ఇవైనా తెప్పించామంతే. చాక్లెట్ కూడా తీసుకొచ్చారండి. పిల్లలిద్దరికైతే ఒక కేకు, ఒక చాక్లెట్.